హలో టీచర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నవంబర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో భాగంగా ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్, సెకండరీ స్కూల్ కాంప్లెక్స్లో టీఎన్ఏ సర్వే అనే సెషన్ని పెట్టారు. ఈ టీఎన్ఏ అంటే ఏంటంటే ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే. గతంలో ఒకటి జరిగింది 2022లో, ఇప్పుడు ఇది 2024-25 అకాడమిక్ ఇయర్లో రెండవది. టీఎన్ఏ 02-24-25. దీన్ని ప్రిపేర్ చేసిందేమో సాల్ట్ ఏపీ. టీచర్ బాట్ ఉంది కదా, స్విఫ్ట్ చాట్ యాప్, ఆ యాప్లో మనం దీన్ని సబ్మిట్ చేస్తాము. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. టీచర్ నీడ్ అనాలిసిస్ ఫామ్ని సబ్మిట్ చేయాలంటే ముందు మనం హోమ్ బటన్లోకి వెళ్ళాలి. హోమ్ బటన్ అంటే ఏం లేదు, ఇక్కడ లాస్ట్లో ఈ 4 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ 4 డాట్స్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హోమ్ మెనూ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఏదన్నా వర్క్లో ఉంటే, ఏదన్నా వేరే ఎంగేజ్మెంట్లో ఉంటే ఇలా ఎస్ ఆర్ నో చూపిస్తుంది. అవి ప్రీవియస్ వర్క్ సేవ్ అవ్వదు అని చూపిస్తుంది. నో అని పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మై సర్వేస్, యాక్సెస్ అవైలబుల్ సర్వేస్, తర్వాత ఎంటర్ సర్వే ఐడి అని ఇలా చూపిస్తూ ఉంటుంది. మనం ఏంటంటే నేనేం చేస్తాను, యాక్సెస్ అవైలబుల్ సర్వేస్ అని క్లిక్ చేస్తున్నా. ఆ తర్వాత టీఎన్ఏ 02 టీఎన్ఏ సర్వే 24-25 ఇది మనం చేయాల్సిన సర్వే. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం యాక్సెస్ సర్వే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ మనం ఎస్ క్లిక్ చేస్తాము. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా ఆ తర్వాత కంటిన్యూ అని వస్తుంది, స్టార్ట్ సర్వే అని వస్తుంది. ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ సర్వే అని క్లిక్ చేస్తాము. ఒకవేళ మధ్యలో ఎక్కడెప్పుడైనా ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. కంటిన్యూ ట్యాబ్ క్లిక్ చేసి ఇప్పుడు నేను స్టార్ట్ సర్వే అనే బటన్ని క్లిక్ చేశా. దీని తర్వాత ఏంటంటే టాప్లో కనిపిస్తున్నాయి చూడండి, షో మోర్ దగ్గర క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మనం టీచ్ చేసే క్లాసెస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే నేను గ్రేడ్ 5 క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. టిక్ మార్క్ వరకే పడింది, ఎంటైర్గా బ్లూలో సెలెక్ట్ కాలేదు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తుంటే రావట్లేదు. ఎందుకని అంటే ఆ గ్రేడ్ 5 అనేది ఆ పేరు, ఆ గ్రేడ్ 5 అనే వర్డ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రేడ్ 5 అనే ఆ వర్డ్ పైన క్లిక్ చేస్తాను, అది సెలెక్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు క్లిక్ చేశాను గ్రేడ్ 5 అనే వర్డ్ని, అది ఎంటైర్ ఆ సెలక్షన్ మొత్తం బ్లూలో వస్తుంది. తర్వాత కంటిన్యూ అవుతాం. ఇదే విధంగా మనం ఏ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తున్నామో అది కూడా దీంట్లో టిక్ మార్క్, చెక్ బాక్స్లో టిక్ మార్క్ కొట్టాలి. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ పేర్ల పైన కూడా క్లిక్ చేయాలి. అప్పుడు అవన్నీ కూడా హైలైట్ అవుతాయి, బ్లూ కలర్లో హైలైట్ అవుతాయి. సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తాము. ఆ తర్వాత ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3లో ఉన్నాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 పైన ఏమో క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే ప్రొసీడ్ అని ఇచ్చాను, సేవ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి ట్రైనింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ చూస్తున్నారా, నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టా. ఎందుకంటే మా స్కూల్లో ఇంక్లూజివ్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు లేరు కాబట్టి నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను. ఇన్నోవేటింగ్ టీచింగ్ పెడగాలజీస్ అనే ట్రైనింగ్ మీకేమైనా కావాలా అని అడుగుతున్నారు. అప్పుడు మనం మన ఇష్టం వచ్చిన చాయిస్, నాట్ ఇంట్రెస్టెడ్ అనో, ఇంట్రెస్టెడ్ అనో, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అనో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేస్తున్నా. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాను. తర్వాత అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ దగ్గర కూడా నేను ఇంట్రెస్టెడ్ అనే క్లిక్ చేస్తున్నా. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చాను. ఐసీటీ ఇన్ క్లాస్ రూమ్ దగ్గర మాత్రం ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అని చెప్పా. అంటే మనకి కంప్యూటర్ రిలేటెడ్ వర్క్స్, కాంటెంట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత సోషియో ఎమోషనల్ లెర్నింగ్ SEL సంబంధించి ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్లో ఉన్నారా అని చెప్తే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. అంటే మనకి స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా. లీడర్షిప్ ట్రైనింగ్ ఇది జనరల్గా HFకి జరుగుతుంది, నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను. సేవ్ అండ్ కంటిన్యూ అని ఇస్తున్నాను. ఇంటిగ్రేటింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి నాట్ ఇంట్రెస్టెడ్. తర్వాత ఫినాన్షియల్ లిటరసీ బిల్డింగ్ ఫౌండేషన్ ఈ కోర్సులో కూడా నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను. మన ఇష్టం అనమాట. దీంట్లో ఏది కావాలో వాటిని ఇంట్రెస్ట్ అని పెట్టవచ్చు, ఏది వద్దో దాన్ని నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టవచ్చు. వాళ్ళు ట్రైనింగ్స్ ఫ్లోట్ చేసినప్పుడు ఆ పేర్లు, మన పేర్లు ఆ ట్రైనింగ్లో వస్తాయి. ఇక్కడ మనం
ట్రైనింగ్లో ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మనం ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మనం టిక్ చేసి తర్వాత మా పేర్లు ట్రైనింగ్లో ఎలా వచ్చాయని చెప్పి మనం గగ్గోలు పెడితే లాభం లేదు. చాలా జాగ్రత్తగా ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. కావాల్సిన ట్రైనింగ్స్ మాత్రమే పెట్టండి, సరిపోతుంది. హిందీ ట్రైనింగ్ అంటే నాకు వద్దు అని పెట్టాను నేను. తర్వాత ఇంగ్లీష్ ట్రైనింగ్ అంటే నాకు కావాలి అని పెట్టాను. ఎస్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తున్నా. పైన ఈ విధంగా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 17.1లో ఉన్నాను. ఇక్కడ మాత్రం ప్రిఫర్డ్ క్లాసెస్ ఇక్కడ పైన సెకండ్ లైన్లో కనిపిస్తుంది చూడండి. ప్రిఫర్డ్ క్లాసెస్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏ క్లాస్ అయితే టీచ్ చేస్తున్నారో ఆ క్లాస్కి సంబంధించిన క్వశ్చనా కాదా అనేది చూసుకోండి. లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టవచ్చు అనమాట. ఇది టీచింగ్ రైటింగ్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ సంబంధించి నేనేం చేశాను, ఇంట్రెస్టెడ్ అని పెట్టాను. సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా 6 to 8 సంబంధించి ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అని పెట్టాను. తర్వాత నేను మళ్ళీ మార్చాను, అది కూడా ఎలాగో చూపిస్తాను మీకు, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు 18.1 తర్వాత ఇంట్రడక్షన్ టు ఫ్రాక్షన్స్ మ్యాథ్స్ సంబంధించి ఇది 3 to 5కి సంబంధించిందే. నేను దీన్ని ఇక్కడ నేను ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అని పెడుతున్నా చూడండి. ఇంట్రెస్టెడ్ అని పెడుతున్నాను. తర్వాత హ్యాండ్లింగ్ జియోమెట్రీ బేసిక్స్ ఇంట్రెస్టెడ్. తర్వాత ఇంట్రడక్షన్ టు ఆల్జిబ్రిక్ కాన్సెప్ట్స్ ఇంట్రెస్టెడ్. క్లాస్ చూసుకోకుండా నేను వీటన్నిటిని కూడా ఇంట్రెస్టెడ్ అని కొట్టేశాను ఫస్ట్ స్టార్టింగ్లో. వాటన్నిటిని మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం సెలెక్ట్ చేసుకుని ఉంటే మనం వాటిని మళ్ళీ మార్చుకోవచ్చు. ఆ పైన క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తుంది చూసారా, అక్కడ మనం మార్చవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు 19th క్వశ్చన్ దగ్గర ఉన్నాం. ఆల్రెడీ సబ్మిటెడ్ అయితే గ్రీన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు 21 కూడా అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్, ఐ కన్ఫర్మ్ ఆల్ మై ఆప్షన్స్, ఫినిష్ సర్వే. ఇప్పుడు చూడండి, అక్కడ లెఫ్ట్ నావిగేషన్, రైట్ నావిగేషన్ అని లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ లాగా ఉన్నాయి చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసిన మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కే ఉందనుకుందాము. 6 to 8 క్వశ్చన్, 6 to 8th క్లాస్ టీచ్ చేసే టీచర్ కోసం. నేను ఆ క్లాస్ టీచ్ చేయట్లేదు అని ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ మార్చాను ట్రిగ్నోమెట్రీకి సంబంధించి. తర్వాత అలా కొన్ని ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఏవైతే మనం రాంగ్ పెట్టామనిపిస్తుందో వాటిని మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత క్వశ్చన్ 22 మరలా వస్తుంది. ఐ కన్ఫర్మ్ ఆల్ మై ఆప్షన్స్ అని ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ చేయాలన్నమాట. కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం మన సర్వేని కంప్లీట్ చేసినట్టు. ఈ టీఎన్ఏ సర్వేలో ఏవైతే మనం సబ్మిట్ చేస్తామో ఆ వాటిని బేస్ చేసుకుని ఫ్యూచర్లో వచ్చే ట్రైనింగ్స్లో మన పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఎల్ఎన్లో కూడా అదే విధంగా ఉంటుంది. మ్యాథ్స్ టీపీటీ కోర్సులో కూడా అదే విధంగా మనకి మన పేర్లు డిస్ప్లే వచ్చాయి. కేఆర్పీస్ కానివ్వండి, పార్టిసిపెంట్ టీచర్స్ కానివ్వండి. కాబట్టి మనం ఇక్కడ ట్రైనింగ్స్లో ఏవైతే కావాలో సెలెక్టివ్గా కొన్ని మాత్రమే ఇంట్రెస్టెడ్ అని పెట్టడము చాలా తెలివైన పని. ప్రతిదానికి ఇంట్రెస్టెడ్, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అని పెట్టకుండా ఉండటమే మంచిది. అలాగే మా వీడియోస్ని 80% సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.